హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఉగాది ఫెస్టివల్ వ్లాగ్ అనమాట. అండ్ గడప ఎప్పుడు పూజించుకున్నా అంటే సాటర్డే రోజు అనమాట. సాటర్డే రోజు మనకు అమావాస్య వచ్చింది కదా, అందుకనేసి నేను గడపకి పసుపు రాసి అలాగే ముగ్గు వేసుకొని బొట్లు పెట్టుకున్నాను అనమాట. అండ్ ఒక మాట అండి, మీరు వీడియో చూసే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేసి అయితే వీడియో కంటిన్యూ చేయండి. లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తేనే కదా వ్లాగ్ ఏంటనేది తెలిసేది మీకు. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అమావాస్య కదా, అందుకోసమని నేను నిమ్మకాయకి పసుపు కుంకుమ రాసి అయితే గడప మీద అయితే పెట్టాను. అలాగే ఫ్లవర్ పెట్టుకున్నాను. అలాగే మాకు ఆ రోజు అమావాస్య రోజు టెంకాయ కొడితే మంచిది అని చెప్పారనమాట. ఇంటి ముందు టెంకాయ కొట్టమని చెప్పారు. మాకు అప్పటికప్పుడు తెలిసింది, అందుకోసమని టెంకాయ అయితే కొట్టాము. అమావాస్య రోజు అనమాట ఇదంతా. అండ్ ఫెస్టివల్స్ వచ్చాయంటే మన హడావిడి అంతా ఇంత ఉండదు కదా. ఇంకా ఫెస్టివల్ ముందు 1 వీక్ నుంచి ఏదో ఒక చిన్న పనైనా పెద్ద పనైనా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇక ఇది మార్నింగ్ అనమాట. ఇక ఈవినింగ్ నేను అంతే తీశాను. ఇక నెక్స్ట్ డే అనమాట, ఫెస్టివల్ రోజు అనమాట ఇది. నేను మార్నింగ్ 6 or 6:30కి అలా లేచాను. లేచిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం ఫెస్టివల్ రోజు కంపల్సరీగా టీ పడాల్సిందే, లేదంటే వర్క్స్ చేయలేం కదా, కడుపులో ఆకలి అవుతుంది. ఇంకా అందుకోసమని టీ చేసుకుంటున్నా. ఈరోజైతే కాఫీ తాగడం లేదు, ఎందుకో టీ తాగాలనిపించింది. అందుకోసమని నేనైతే టీ చేసుకుంటున్నా. టీ చేసుకొని కొంచెం అన్ని క్లీన్ చేసేసుకుందాం అనేసి ఫస్ట్ టీకి పెట్టుకుంటున్నా. అది ఆ క్లీనింగ్ అయ్యేలోపు టీ అవుతుంది కదా. అండ్ టీ తాగడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నా. చాలా డస్ట్ పడి ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాదు. అన్నీ క్లోజ్ చేసి పడుకుంటాం నైట్, బట్ మార్నింగ్ లేచేసరికి చాలా డస్ట్ ఉంటుంది. ఇంకా మా మ్యాక్స్ గాడి డస్ట్, వాడి హెయిర్ ఫాల్ అనమాట. వాడి హెయిర్ ప్లస్ దుమ్ము ఉంటుంది అనమాట. కొంచెం డస్ట్ పడింటుంది. ఎలా వస్తుందో అర్థం కాదు. విండోస్ కానీ అన్నీ క్లోజ్ చేసి ఉంటాం, మరి ఎలా వస్తుందో ఏమో. చాలా డస్ట్ వస్తుంది మా ఇంట్లో అయితే. అండ్ మార్నింగే మిల్క్ ప్యాకెట్ అయితే వచ్చింది. మిల్క్ ప్యాకెట్ అయితే డోర్ దగ్గర అయితే పెట్టి వెళ్తారనమాట డైలీ. ఇక బయట నిన్న టెంకాయ కొట్టాను కదా, అందుకోసమని అక్కడ చాలా గలీజ్ అయిందనమాట. అదైతే క్లీన్ చేస్తున్నా. మాకు మామూలుగా అంటే ఇంటి ముందు వాచ్మెనే క్లీన్ చేస్తాడనమాట. మాకేం సంబంధం ఉండదు, క్లీనింగ్ అయితే వాచ్మెన్దే. ఇంకా టెంకాయ కొట్టాను కదా, గలీజ్గా ఉంది, అందుకోసం అనేసి నేనైతే క్లీన్ చేశాను. ఇక ఇంట్లో అయితే క్లీనింగ్ చేసుకుంటున్నా.
ఫెస్టివల్స్ ఏమో కానీ వర్క్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి కదా, ఇంకా అన్నీ మనమే చూసుకోవాలి. ఇంకా మనము ఫెస్టివల్ రోజైతే రోబోట్ లాగా పనిచేయాలన్నమాట. క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయితే వచ్చాను. ఇక ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే ఒక సైడ్ రైస్కి, ఇంకో సైడ్ ఏమో ఆలు కర్రీ చేద్దామనేసి ఆలు కర్రీ కోసం అయితే నేను కుక్కర్లో పెట్టాను. సో వడలు చేద్దామని నైటే నేను అలసందలు అయితే నైటే నానబెట్టుకున్నాను అనమాట. అండ్ ఆలు అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఆలు, ఆనియన్, టమాటా కట్ చేసుకొని అయితే సైడ్కి పెట్టుకుంటున్నాను. ఇక కర్రీ స్టార్ట్ చేయాలి. అండ్ వడలకి అయితే ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక అన్ని పనులు ఒక్కొక్కటి చేసే కంటే అన్నీ ఒకేసారి చేయడం చాలా మంచిది. ఎందుకంటే త్వరగా అయిపోతుంది, ఇంకా పూజ కూడా త్వరగా అవుతుంది.
అండ్ రైస్ అయితే అయిపోయింది. ఇక పప్పుకైతే పెట్టేశాను. పప్పుకి ఒక సైడు, కర్రీకి ఒక సైడు పెట్టేశాను. సో ఇక్కడ డ్రై ఫ్రూట్ మిల్క్ అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే ఇంకా 9:30 అలా అయ్యింది అప్పటికే. నేను ఇంకా నేను ఏది తినకుండా అయితే నేను ఇంకా వర్క్స్ అయితే చేయలేను. ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుంది నాకు, కళ్ళు తిరుగుతాయి ఇంకా. అందుకనేసి ఏదో ఒకటి తింటాను. అండ్ ఇక్కడ మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. మామిడికాయ ముక్కలు ఎందుకంటే మ్యాంగో రైస్ కోసం. అండ్ కర్రీ, పప్పు, రైస్, స్వీట్ ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక లాస్ట్లో వడలు వేస్తున్నాను అనమాట. ఇంకా టోటల్ వర్క్స్ అంతా అయిపోయింది, కుకింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఈ వడలు ఒక్కటి వేస్తే మొత్తం కంప్లీట్ అయినట్టే. అండ్ ఇక్కడ పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ పూజా రూమ్ అయితే మా హస్బెండ్ అయితే క్లీన్ చేశారు. ఎందుకంటే నేను ఒక్కదానే కదా అన్ని వర్క్స్ చేసుకోవాలి, అందుకనేసి తను కూడా హెల్ప్ చేశారనమాట. తనకు డ్యూటీ ఉంది అయినా కూడా నా కోసం మార్నింగ్ లేచి ఇంకా తనే ఫస్ట్ లేచారనమాట. లేచి పూజా రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసేసారు. ఇంకా ఏదో ఒక హెల్ప్ చేస్తే మనకి కూడా త్వరగా అవుతుంది కదా. అన్నీ మనమే చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఏదో ఒకటి అట్లీస్ట్ ఏదో ఒక పని చేసినా కూడా మనకి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఉగాది పచ్చడికి ఐటమ్స్ అనమాట. ఇక్కడ మొత్తం మేము ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. మనకు ఇక్కడ దొరకదు కదా వేపాకు అంతా, వేప పూత అవన్నీ దొరకవు కాబట్టి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. అన్నీ వాళ్ళే పెట్టేసి పంపిస్తారనమాట. ఏది మిస్ అవ్వదు, అన్నీ కరెక్ట్గా పెట్టింటారు. మనం అవే వేసుకుంటే సరిపోతుంది ఇంకా.
అండ్ ప్రసాదం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. లాస్ట్లో అయితే ఇంకా టెంకాయ అయితే కొడుతున్నాను. ఇంకా మ్యాథ్స్ గాడు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు, వాడికి ఆకలి అవుతుందేమో పాపం. ఇక నా పూజ అయితే 12కి అలా అయిపోయింది, కరెక్ట్ 12 లోపు అయిపోయింది. ఇక త్వరగా చేశానా లేట్గా చేశానా అయితే కామెంట్ చేయండి. నాకైతే 12 పట్టింది టైం. అండ్ మీరు ఏ టైం లోపల పూజ చేశారైతే కామెంట్ అయితే పెట్టండి. అన్నం తింపా మ్యాక్స్, తింపన్నము మ్యాక్స్, తింటావా దెబ్బలేనా నీకు? అన్నం తిను, తిను అన్నము, అన్నం తిను, అన్నం తిను, తిను అన్నం తిను, మరి అన్నం తిను, తిను. ఇక్కడ పెట్టినా కదా, ఆ ప్లేట్లోనే కావాలంటే పెట్టినా కదా, తినిపో, తినిపో మ్యాక్స్, తినిపో 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 అన్న మాట్లాడించు నేను కూడా నీతో. తినిపో మ్యాక్స్, వింటున్నావా మ్యాక్స్? భయపడడం కాదు, తినిపో ఫస్ట్. నువ్వు అన్నం తిను, లేదంటే మాట్లాడండి నేనుతో, సరేనా? దా అన్నం తిందురా అన్న, రుచి కన్నా కదా అన్న మ్యాచ్ కొద్దా, దా 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 అన్నం తిందురా. స్వీట్ తిను ఫస్ట్, తిన్నా, ఇష్టమే కదా నీకు స్వీట్, తిను. మ్యాథ్స్ గుడ్ బాయ్, తిన్నానా? తిను మ్యాథ్స్, తినరా, తిను. ఎక్కడికి వెళ్తున్నావు? తిను 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 తిను. స్వీట్ ఇష్టం కదా నాన్న, తిను. మ్యాక్స్ నా వెనుక వచ్చి దాక్కోవడం కాదు, పడు తిను, పడు పడ్రా, తిను. మ్యాక్స్ తింటావా తినవా? పడు, కొంచెం తిను, కొంచెం కొంచెం తిన్నానా, కొంచెం తిన్నానా, పడు కొంచెం అంతే, పడు మ్యాక్స్, పడు పడు, నువ్వే తిను, నువ్వే తిను. తిను తిను తిను. గుడ్ బై కదా మ్యాక్స్, గుడ్ బై మ్యాక్స్, తింటాడు, పడు తిను. బాలేదా? తిను, తిన్నానా మ్యాక్స్, తిను, తిన్నానా, తిను. బయటికి వెళ్దాం, పట్టు తిను, తిను. తిన్నానా? ఈ ప్లేట్లో తింటుంటే ఈ ప్లేట్ కావాలి అన్నావు, ఈ ప్లేట్లోనే పెట్టినా నీకు. ఇది ఆకు, ఇది తినరు, దీంట్లోనే తింటారు. తిను వచ్చి. తింటావా తినవా మ్యాక్స్? లాస్ట్ అడుగుతున్నా, తింటావా తినవా? నీ ఇష్టం ఇంకా, బాయ్. వడ ఒక్కటే తింటావా నువ్వు మ్యాక్స్? అన్నం తినాలి కదా నాన్న. వడ కడుపు నిండుతుంది దానికి మ్యాక్స్గా. కొంచెం అన్నం తిని వడ తినాలి, ఉత్తి వడ తింటే కడుపు నిండుతుందా? చూసారు కదా, వెజ్ రోజు నా మ్యాక్స్ ఫుడ్ తినడానికి చాలా కష్టపడతాడు పాపం. ఇంకా ఆ రోజు తినడు, ఇంకా వడ కొంచెం తిన్నాడనమాట. వడ అయితే ఇష్టమే వాడికి, వడ తింటాడు. ఇంకా రైస్ అయితే అస్సలు తినడు, ఒక్కోసారి తింటాడు ఒక్కోసారి తినడు, వాడి మూడే అనమాట అది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.